దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి చివరి పాట నందిగామ నుండి వచ్చిన స్త్రీలందరూ కలిసి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరచండి. దైవజనులను వేదిక మీదికి ఆహ్వానించుకున్నాం. కాకినాడ నుండి మన మధ్యకు వచ్చిన డాక్టర్ పిఎం హెన్రీ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా గుట్టుపల్లిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి గోపాలరావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా నందిగామ నుండి వచ్చినటువంటి దైవజనులు వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉంటాం. చివరి పాట ఇది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సేవకులకి ఇక్కడ వచ్చిన ప్రతి హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, రోజు, వ్యభిచారులు ఏడ్చే
చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. మంచి సమయంలోనికి వచ్చి ఉంటున్నాం. మరి దూరం నుండి మన మధ్యలోనికి వచ్చినటువంటి సహవాస నాయకులు డాక్టర్ పిఎం హెన్రీ గారు మన మధ్యలో ఉండటం సంతోషము. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ దేవుని యొక్క వాక్యం ఉండటానికి మనము కూడా ఆసక్తి కలిగి ఉందాం. ఈ సమయాన్ని సహవాస ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిన్నటి ఉదయకాల సమయంలో రావాలనుకున్నాం కానీ కొన్ని పనుల వలన ఆగిపోవలసి వచ్చింది. ఈ రాత్రి మీతో ఉండటం చాలా సంతోషకరం. ట్రైన్ మిస్ అయ్యే అవకాశం వచ్చింది కానీ దేవుడి కృప అందుకోగలిగి ఉంటున్నాను. చక్కని వర్తమానాన్ని మనము ఈ రాత్రి విని ఉంటున్నాము. మరొకసారి దాన్ని కొనసాగిద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ వచనాల్లో దేవుడు పౌలు గారి ద్వారా రోమా సంఘానికి రాసిన ఈ ఉత్తరములో ప్రభువు రాకడ దగ్గరగా ఉన్నది కనుక మీరు ఆ కింద వచనం చదివినట్లయితే యేసు ప్రభు కొరకు జీవించాలని, పగటి వారి వలె నడుచుకోవాలని, అంతమాత్రమే కాకుండా యేసు ప్రభువును ప్రకటించాలని వివరిస్తూ ఉంటున్నాడు. సుమారుగా 2000 సంవత్సరాలుగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభువు వస్తున్నాడు అనే మాటలు మనము వింటానే ఉన్నాం. కానీ చాలా సమయాల్లో పేతురు రాసినట్టుగా ఆయన గురించి ప్రకటిస్తున్నారు కానీ ఆయన రాడేమో అన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు. చదువుతున్నాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి
తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచిన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. పేతురు జీవించిన కాలంలోనే కొంతమంది అపహాసకులు ఈ రీతిగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజులు కూడా అపహాసకులు అదే మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు. ఇంతవరకు మనం వాక్యం విన్నాం, ప్రభు వస్తున్నాడు అని కొన్ని విషయాలు మనము స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు వస్తా ఉన్నాడా? ఖచ్చితంగా వస్తున్నాడు. ప్రభువు వచ్చుటకు అనేకమైన రుజువులు మనకు కనబడతా ఉన్నాయి. నిజానికి ఆయన రెండవసారి వచ్చుట కొరకు ఎటువంటి సూచనలు జరగకపోయినా ఆయన రావాలి. కానీ సూచనలు అనేవి కనబడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును ఇందాక చదివారా వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదివినట్లయితే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేంటి అని అడిగినప్పుడు ఆయన అనేకమైన విషయాలు తన శిష్యులతో మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా ఒకవేళ ఆ రోజు వారి జీవితంలో అవి చూడకపోయినా ఈ రోజున మనము వాటిని చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు వచ్చుచున్న దినాలలో మనము ఉన్నాం కాబట్టి ఆ రోమా సంఘానికి రాసిన మాట ప్రకారంగా మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఈ సభలలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఒకవేళ ఇంతవరకు ప్రభువుని నమ్మకపోతే ఈ రాత్రైనా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను రక్షకుడుగా అంగీకరించి ఒకవేళ మనము అనుకోనని దినమున వచ్చినట్లయితే ప్రభుని నమ్మిన మనము ప్రభు దగ్గరికి వెళ్ళగలిగే అవకాశము, వెళ్ళే మార్గం అనుకున్నది కాబట్టి రాత్రి నమ్ముకుందాం. ప్రభుని నమ్మిన మనము కూడా ప్రభు దగ్గర నిలబడి మనం లెక్క అప్పగించాలి. కాబట్టి మనము బలనమ్మకమైన మంచి దాసులను సంబోధించబడుటకు మెలకువగలిగిన జీవితాన్ని కలిగి ఉందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏమన్నంటే మీరు అనుకోనని గడియలోనే ఆయన మనుష్య కుమారుడు వచ్చును అనే మాట కనబడతా ఉంటున్నది. మీరు అనుకోనని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును. ఈ రోజున కొన్ని విషయాలు చూద్దాం. ప్రభువు ఖచ్చితంగా వస్తున్నాడు అనుటకు కొన్ని రుజువులు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించునందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. దానియేలు రాసిన గ్రంథములో అనేక విషయాలు చివరి కాలములో జరిగే విషయాలుగా ఉన్నవి కాబట్టి దేవుడు గాబ్రియేలు ద్వారా దానియేలుకి ఏమన్నట్టు, నువ్వు రాసి దీన్ని ముద్రించంటే సీల్ చేసేవంటున్నాడు. ఎందుకంటే అప్పుడు కాలపు ప్రజలకు అది అర్థం కాదు, ఈ అంత్యకాలంలో ఉన్న వారికి అర్థమవుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంత్యకాలములో జరిగే 2 విషయాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొదటిదేమో చాలామంది నలుదిశలా సంచరించుదురు. చాలామంది నలుదిశలా సంచరించుదురు.
ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది కొంతమంది పెద్దవారు ఉన్నారు. వాళ్ళు వారి కాలములో ప్రజలు సంచరించిన జీవితానికి ఇప్పటి కాలంలో ఒక 50 సంవత్సరాలకు 60 సంవత్సరాల తర్వాత ప్రజలు సంచరించున్న జీవితానికి తేడా ఉందా? తేడా లేదా? చాలా అధికంగా తేడా ఉంది. నలుదిశలా ప్రజలు సంచరిస్తారు. ఒకప్పుడు ఏ ఊరిలో పుట్టామో ఆ ఊరిలోనే పని చేసుకునేవారు, ఆ ఊరిలోనే చనిపోయేవారు. పక్క ఊరు కూడా వెళ్ళేవారు కాదు. తర్వాత కాలంలో కొంచెం ఈ తర్వాత పల్లెటూరులో ఉన్న వాళ్ళు పట్టణాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. కానీ ఈ రోజుల్లో దేశాలే వెళతా ఉన్నారు. ఒక ఊరిలో పుడితే ఇంకో ఊరిలో చదివితే, ఇంకో ఊరిలో ఉద్యోగం చేస్తే, ఇంకో ఊరిలో జాబును వెతుక్కుంటూ మరొక దేశం వెళ్ళి అక్కడే చనిపోయే ప్రజలు ఈ రోజుల్లో కనబడతా ఉన్నారు. నలుదిశలా చాలామంది సంచరిస్తారు. ఒకప్పుడు వేగంగా నడవడం అంటే మనుషులు ఇబ్బంది పడేవారు. కనీసం గంటకు 10 కిలోమీటర్ల వేగం కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజున మనుషులు ఎంత వేగంగా సంచరిస్తూ ఉన్నారో మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మానవ జ్ఞానానికి అందటం లేదు. ఒకప్పుడు అనుకునేవారు గుర్రము లాంటి వేగం మనకు ఉండదేమో అనుకునేవారు. కానీ గుర్రం కంటే వేగంగా మనుషులు పరిగెడతా ఉన్నారు. నేను చిన్నప్పుడు పాసింజర్ రైలు ఉండేవి, చాలా నెమ్మదిగా వెళ్ళేవి. కాకినాడ నుంచి విశాఖపట్నం, మేము విశాఖపట్నం ఉండేటప్పుడు విశాఖపట్నం కాకినాడ రావాలని కనీసం 6-7 గంటలు బస్సు ప్రయాణం ఉండేది. ఈ రోజున 3 గంటల్లో బస్సులు వెళ్ళిపోతూ ఉన్నాయి. 2 గంటల్లో సామలకోట నుంచి విశాఖపట్నానికి ట్రైన్లు వెళ్తూ ఉన్నాయి. ర్యాకెట్ వేగం వచ్చింది, విమానాలు వచ్చాయి, రకరకాల వేగాలు మనం ఈ రోజున మనము చూస్తూ ఉంటున్నాం. ఎంతో వేగం మనకు కనబడుతూ ఉంటున్నది. ఒకప్పుడు నడిచేవారు, కానీ ఇప్పుడు పరిగెడతా ఉన్నారు. ఎంత వేగం అంటే మనకు విజయవాడ నుంచి ఎక్స్ప్రెస్ బండిలు, రైళ్ళు ఒకప్పుడు 6 గంటలు పెట్టేవి. ఇప్పుడు వందే భారత్ వచ్చి 4 గంటలు వెళ్ళిపోతూ ఉంది. తర్వాత ఇంకొద్ది కాలంలో బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉంటాయి అంటున్నారు. బుల్లెట్ ట్రైన్లు విజయవాడ నుంచి హైదరాబాద్కి గంటలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. మనం ఊహించుకోలేం. ఒకప్పుడు చిన్న చిన్న బోట్లలో ప్రయాణం చేసేవారు యేసుప్రభు కాలంలో. తర్వాత స్టీమ్ బోట్లు వచ్చాయి, తర్వాత పెద్ద పెద్ద షిప్పులు వచ్చాయి, తర్వాత విమానాలు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడకు చాలా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. విమానాల్లో సుమారుగా 800 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటాయి పైన ఆకాశంలో. దానికంటే ర్యాకెట్లు మొన్నే చంద్రమండలం చుట్టూ తిరిగి వచ్చి మొన్ననే పసిఫిక్ మహాసముద్రంలో ఆ బోటు లేక షిప్ దిగింది. ఎంత వేగంగా వెళ్ళిందంటే దగ్గరగా 40,000 కిలోమీటర్ల గంటకు ప్రయాణం చేసింది. స్పీడ్, అది అంత స్పీడ్ మనం ఊహించుకోలేము. నలుదిశలా చాలా వేగంగా మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిజం, ఇది నాన్న ఆ దృశ్యము మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మన తాతలు అది అర్థం చేసుకోలేరు, వారి తాతలు అసలు అర్థమే అవ్వదు.
కానీ ఈ రోజున మన యవనస్తులు ప్రయాణం అంటే ఏంటో వారికి సులువుగా అర్థమవుతా ఉంది. ఇది చివరి కాలంలో వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు ముద్రించేయి లేక సీల్ చేసే అని చెప్తా ఉంటున్నాడు. పాత దినాల్లో చాలా చక్రాలు వచ్చిన తర్వాత రథాలు లేక బండ్లు లేక ఎద్దుల బండ్లు గుర్ర బండ్లు వచ్చాయి. కానీ ఈరోజు ఎంత వేగంగా పరిగెడతా ఉన్నారు. రెండో మాట అక్కడ రాయబడింది ఏంటంటే తెలివి అధిక మగును. ఈరోజు పుట్టడమే సెల్ ఫోన్లు ఆపరేట్ చేస్తూ ఉన్నారు చిన్న పిల్లలు. పెద్దవాళ్ళకి తెలియదు ఎలా చేయాలో. ఏమండి, ఐక్యూ ఎక్కువైపోతూ ఉంది. తెలివి అధిక మగును. నేను చిన్నప్పుడు ఇటువంటి కరెంటు దీపాలు ఎక్కువ ఉండేవి కాదు. బుడ్డి దీపాలు ఉండేవి, తర్వాత హరికెన్ ల్యాంతర్లు ఉండేవి, పెట్రోల్ బాక్స్ లైట్లు ఉండేవి. అసలు ఈ రోజుల్లో మనుషులకి ఎంత తెలివి వచ్చిందంటే కరెంటు పోయినా సరే కరెంట్ లాగా లైట్లు వెలిగించుకునే తెలివి వచ్చేసింది. ఇందాకే కరెంటు పోయింది, ఏమైంది ఇన్వర్టరు ఆన్ అయిపోయింది. జ్ఞానము పెరుగుతూ ఉంది. అంచె దినాల్లో, ప్రభు వచ్చుచున్న దినాల్లో మనం ఉన్నామన్న విషయము ఇక్కడే అర్థమవుతూ ఉంటున్నది. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళితే యుద్ధం ఎలా చేసేవారు? కత్తులతోనూ బాంబులు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎక్కడికో. ఎక్కడ టార్గెట్ పెడితే ఆ పిన్ పాయింట్గా ఆ మనిషినే చంపే ఆయుధాలు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. జ్ఞానము చాలా అధికమైంది. మనము ఒకప్పుడు ఎలా జీవించేవారమో ఇప్పుడు ఎలా జీవిస్తామన్నామో మనకు అర్థమవుతూ ఉంటున్నది. ఒకప్పుడు బోర్లు, ఈ సౌండ్ సిస్టమ్ అనేది లేదు. నేను చిన్నప్పుడు మహా ఉంటే ఒక చర్చిలో ఒక పెద్ద మీటింగుల్లో 25 వాట్ల యాంప్లిఫైర్ ఉండేది. అది కూడా ట్యూబులతో ఉండేది, ట్రాన్సిస్టర్లు కాదు. కానీ ఈ రోజున 400, 1000 యాంప్లిఫైర్లు ఉంటున్నాయి. నేను మాట్లాడే మాట స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో బాక్సులు ఉండేవి కాదు, బోర్లు ఉండేవి. బోర్లకు ముందు కన్నం ఉండి బోర్ ఉండేది. ఆ దానిలో అరిస్తే బయట వారికి వినబడేది, కొంత పెద్దవారికి బాగా తెలుసు. జ్ఞానము విస్తరించింది. ఈ రోజున ఎంత జ్ఞానం పెరిగిందో మనం గుర్తిస్తా ఉన్నామా? 20వ శతాబ్దం, 21వ శతాబ్దం, ఈ 2 శతాబ్దాల్లోనే లేక ఒక 3 శతాబ్దాల్లో మనుషులు కనుగొన్న అనేకమైనవి ఈ రోజున మన జీవితాలు సరళంగా చేస్తూ ఉన్నాయి. ఈ కరెంటును కనుగొన్నారు, ఎలక్ట్రానిక్స్ను కనుగొన్నారు, కంప్యూటర్ను కనుగొన్నారు, చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగే జ్ఞానాన్ని కనుగొన్నారు. ఇప్పుడు మాట్లాడితే సెల్ ఫోన్లో ఎక్కడో ఉన్న వారికి వినబడేటట్లుగా ఆ శాటిలైట్ వ్యవస్థని కనుగొన్నారు. టెలిఫోన్లు, ఇంటర్నెట్, ప్రపంచం అంతా ఎక్కడుంది? అరచేతిలోనే ఉంటుంది. ఒకప్పుడు స్కూల్లో చదవాలంటే, కాలేజీలో చదవాలంటే లైబ్రరీకి వెళ్ళాలి, పుస్తకాలన్నీ తిరిగేయాలి. ఇప్పుడు అన్ని పుస్తకాలు సెల్ ఫోన్లోనే మనకు ఉంటున్నాయి. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల వ్యాధులు వచ్చాయి. ఆ వ్యాధులకి కూడా రకరకాల మందులు మానవులు కలుగుతూ ఉన్నారు. కార్లు, ఒకప్పుడు మన దేశంలో అంబాసిడర్ కారు, ఫియట్ కారే ఉండేది. ఈ రోజున ఎన్ని రకాల కారుల్లో. ఆ పాత రోజుల్లో 60 కిలోమీటర్ల వేగం వెళితే దడదడ ఆడేది. ఈ రోజుల్లో 120, 130, 150 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్తున్న వారు మనకు కనబడతా ఉన్నారు. జ్ఞానం పెరిగింది. మనం పుట్టినప్పుడు, మన పిల్లలు పుట్టిన తర్వాత వారి యొక్క జ్ఞానం మనకు బాగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అంత మాత్రమే కాదు,
మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. ఈ వాక్యం రాసే సమయానికి ప్రపంచ జనాభా చాలా తక్కువ. కానీ ఇప్పుడు సైన్యం యొక్క లెక్క ఎంతంటే, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. అసలు అది రాసే సమయంలో యోహానికి అర్థమై ఉండేది కాదు, లేక అది చదివిన సంఘాలకు కూడా 20 కోట్లు అంటే వారికి లెక్క పెట్టడం కూడా చేత కాదు. వేలు లక్షల్లో ఉండేవారు. కానీ జనాభా పెరుగుదల అనేది దేవుని రాకడ గుర్తే. విపరీతంగా జనాభా పెరుగుతూ ఉంటున్నది. అది ఈ మధ్య కాలంలోనే విపరీతంగా పెరిగింది. అసలు సైన్యాలు ఒక 100 ఉండేవి, లేకపోతే 1000 ఉండేవి ఆ రోజుల్లో. ఒకవేళ మన పాత నిబంధనలో కొంతమంది సైనికుల యొక్క చరిత్ర వస్తూ ఉంటే 1,00,000. కానీ ఇక్కడ 20 కోట్లు అనేది అది మానవ జనాభా అభివృద్ధికి చూపిస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లోనే 20 కోట్ల సైన్యాలు ఉన్న దేశాలు ఉన్నాయి. జనాభా అభివృద్ధి చాలా వేగంగా గత శతాబ్దము ఈ శతాబ్దము పెరిగింది. విపరీతంగా జనాభా పెరుగుదల. ఇందాక మరొక మాట జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 6వ వచనంలో, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి వచ్చింది 1940లో. రెండో ప్రపంచ యుద్ధం ఒకటి వచ్చింది 8 సంవత్సరాల తర్వాత. రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత యుద్ధాలు జరగకూడదు, చాలామంది చనిపోతూ ఉన్నారు కనుక యుద్ధాలు జరగకుండా ప్రపంచంలో శాంతి ఉండాలి అన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా ఎక్కువ శాతం, ఒకరిద్దరు తప్ప, ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా చేర్చబడ్డారు, సంతకాలు చేశారు. యుద్ధాలు జరగకూడదు అని తీర్మానం చేశారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలి. కానీ ఈ రోజున ప్రతి దేశంలోనూ యుద్ధ సమాచారం జరుగుతూనే ఉంది. ఇంటర్నెట్లో చదివితే ఇప్పుడు రకరకాల యుద్ధాలు, లేక దేశంలోనే ప్రభుత్వం మీద జరిగే రకరకాల పోరాటాలు, లేకపోతే నక్సలైట్లు లాంటి రకరకాల ఇబ్బందికరమైన తీవ్రవాదులు, రకరకాల పోరాటాలు ఎన్నున్నాయంటే 120 నుండి 130 జరుగుతూ ఉన్నాయంటే ఈ రోజున. మేజర్గా యుద్ధాలు 5 జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధాలు. యుక్రెయిన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్, సుదాన్లో సివిల్ వార్ జరుగుతుంది, ఇజ్రాయిల్ గాజా యుద్ధం జరుగుతూ ఉంది, మన పక్క దేశంలో మయన్మార్లో సివిల్ వార్ జరుగుతూ ఉంది, బంగ్లాదేశ్లో సివిల్ వార్ జరుగుతూ ఉంటున్నది. అన్నిటికంటే ముఖ్యంగా అప్పుడు ఇజ్రాయిల్ అమెరికా కలిపి ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటున్నది. చాలా భయంకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రతి దేశంలో వారి వారి జనాభా, మన దేశంలోనే సరిహద్దుల గొడవలు బోలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రాల మధ్య.
లేకపోతే ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడే కొంతమంది సాయుధులు గొల్లేచారు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేస్తూ ఉంది అని ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది. చూడండి, అదే మాట మార్కు సువార్తలో కూడా అంటున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. మార్కు సువార్త యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు కలవర పడుకుడి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఇక్కడ కూర్చున్న పెద్దవారు, వయసులో పెద్దవారు, వారి జీవితంలో సుమారుగా 20 అంతర్జాతీయ యుద్ధాలు వినుంటారు. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, కొరియా వారు, వియత్నాం వారు, కంబోడియా వారు, చైనా వియత్నాం వారు, తర్వాత ఐర్లాండ్ వారు, ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు జరిగిన 4 యుద్ధాలు, రష్యా దేశము, ఆఫ్ఘనిస్తాను, చెచెనియా, నికరాగ్వా, అంగోలా, ఇరాన్, ఇరాక్ యుద్ధము, ఇరాక్ గల్ఫ్ వారు, క్రొయేషియా, ఇటువంటి చెప్పుకుంటూ పోతే మన కాలంలోనే భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట కనబడతా ఉంటున్నది. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చాలండి. అప్పుడప్పుడు కరువులు భూకంపాల మధ్య ఇంగ్లీష్లో బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, తెగుళ్ళు. అది మన తెలుగు బైబిల్లో తర్జుమా రాలేదు. కరువులు, తెగుళ్ళు, భూకంపాలు. జ్ఞానము విస్తరించి ఒకప్పుడు ఎకరాకు 10 బస్తాలు పండే పంట ఇప్పుడు దగ్గరగా 45-50 బస్తాలు పండుతూ ఉన్నాయి. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఎంత విజ్ఞానం పెరిగినప్పటికీ కరువు అనేది చాలా విస్తారంగానే ఉంటున్నది. ఇప్పుడు కూడా ఆహారము లేక చనిపోతున్న ప్రజలు అని కొన్ని దేశాల్లో ఉన్నారు. ఇంకా మన దేశంలో కూడా సరిగ్గా పంట కోసే సమయంలోనే ఏమొస్తాయి, వర్షాలు వస్తాయి, లేకపోతే తుఫాన్లు వస్తాయి. చేతికి అందవలసిన పంట అందకుండా కరువుతో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తెగుళ్ళు. ఇంత జ్ఞానం పెరిగినా సరే ఒక 5 సంవత్సరాల క్రితం ఎటువంటి తెగులు వచ్చింది? డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు అర్థం కాని తెగులు. అది ఎందుకు వచ్చిందో, ఎలా పోతుందో కూడా అర్థం కాలేదు. ఏదో సడన్గా అప్పటికప్పుడు తయారు చేశారు వ్యాక్సిన్లు, కానీ దానివల్ల ఈ రోజున అనేక మంది యవనస్తులు చచ్చిపోతూ ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం అటువంటి స్పానిష్ తెగులు వచ్చింది. 5 లక్షల మంది పైచులకు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువగా. కరోనా టైంలో డబ్బున్నవారు బాగా అది సామాన్యం అయిపోయింది. కానీ దానికంటే భయంకరమైన వ్యాధులు, విపరీతమైన వ్యాధులు మనకు వస్తూ ఉన్నాయి. తెగుళ్ళే కాదు, మరొక మాట ఏమన్నాడు అక్కడ, భూకంపాలు. ఒకప్పుడు భూకంపం అంటే ఎక్కడో వినేవారు, కానీ ఈరోజు ప్రతిరోజు కూడా భూకంపాలు. రోజు కనీసం ఒక 1000 పైనే భూకంపాలు వస్తాయి అన్నట్టుగా ఇంటర్నెట్ చెప్తా ఉంటున్నది. ఈరోజు ఎక్కడెక్కడ భూకంపాలు కలిగే మీరు నెట్లో సెర్చ్ చేస్తే మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేస్తాయి. నిన్ననే చాలా భయంకర భూకంపం జపాన్లో వచ్చింది. సునామీ కూడా వస్తుందని హెచ్చరికలు ఇచ్చారు. అది భయంకరమైన భూకంపం. అటువంటి భూకంపాలు ప్రతిరోజు ఎక్కడో దిక్కునే వస్తూనే ఉంటాయి. చిన్న భూకంపాలు అయితే మనం చెప్పక్కర్లేదు. ప్రకటన కూడా మాటలు మనకు కనబడుతుంటాయి 16వ అధ్యాయంలో. ఇందాక మరొక మాట చెప్పారు, భిన్నమైన బోధకులు, నేనే క్రీస్తుని చెప్పేవారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివి ఉంటున్నాము.
మత్తయి సువార్త 24వ అధ్యాయము అనేకులు 5వ వచనం, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పరిచెదరు. ఈరోజు నేనే క్రీస్తునని చెప్పుకునేంతమంది చరిత్రలు ఎప్పుడూ లేరు. భిన్నమైన బోధలు రోజు రోజుకి కొత్త వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు యేసు ప్రభువును బోధించే ఒక సంఘం, పేరు చెప్తే అందరూ తెలుస్తుంది, అందులోనే కొత్త బోధలు ఇప్పుడు వచ్చాయి. కొత్త నిబంధన మీదనే ఆధారపడి ఆ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరూ కొత్త వారు తయారయ్యారు, యేసులో దేవుడు కాదు మానవుడే. రోజుకు ఒక కొత్త బోధ తయారవుతా ఉంది. అందరూ బైబిల్ పట్టుకునే బోధిస్తారు, కానీ టీవీలో చెప్పేవారు అందరూ బైబిల్ బోధకులు కాదు. మనము అటువంటి మాటలు విని సత్యవాక్యాన్ని అర్థం చేసుకోక మా పాస్టర్ గారు సరిగా చెప్పట్లేదని అనుకుంటా మనము కూడా దారి తప్పిపోయేవారు అనేక మంది ఉన్నారు. పన్నెండవచనంలో మరుగు మాట ఉంది, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించే దినాల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు మన తాతలు దగ్గర మన తండ్రులు ఎలా పెరిగారు, చాలా భయభక్తులతో పెరిగేవారు. తాత ఏమనంటే ఆ మాట ప్రకారం జీవించేవారు. మన భయభక్తులతో జీవించేవారు. కానీ ఈ రోజుల్లో అసలు భయం లేదు, భక్తి లేదు. తల్లిదండ్రులకు లోబడిన ప్రజలు మనం చూస్తూ ఉన్నాం, పెద్దలకు లోబడిని మనుషులు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే తిమోతికి రాస్తూ అపాయకరమైన కాలాల్లో మనం రాబోతూ ఉన్నాయి, ప్రమాదకరమైన కాలాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవుల గురించి కూడా రాస్తూ పైకి భక్తి గలవారు ఎవరు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటాము. తిమోతికి రాసిన ఆ మాటలు చదువుదాం చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, అంచె తెలుసుకొనము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఒకప్పుడు ప్రజలు పక్కవారి కష్టం, కానీ ఈరోజు ధనాపేక్షలు, అన్ని జరుగు వరకు ఈ తమ గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మన తరమే అనేక దేశాలు స్వాతంత్ర దేశంగా మార్చబడతా ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నారు? ప్రభు సమీపంగా ఉన్నాడు. మరొక్క మాట చదువుతున్నాను ముగించక ముందు. మార్కు 24వ అధ్యాయంలోనే, మార్కు 24వ అధ్యాయము నేను చెప్తా ఉండండి, 28వ వచనము. పీనుగు ఎక్కడ ఉన్నదో
అక్కడ గద్దలు పొగవును. చాలండి. పైన ఆకాశంలో గద్దలు ఎక్కువ కనబడితే మనకి ఏమర్థమవుతుంది? ఏమండి, ఖచ్చితంగా అక్కడ ఏదో జంతువు ఉంది. ఇన్ని రకాలైన సూచనలు మనకు కనబడతా ఉన్నప్పుడు ఇది యేసు యొక్క రాకడ యుగ సమాప్తి సందర్భంలోనే ప్రభు చెప్తా ఉన్నాడు. ఇన్ని రకాలైన సూచనలు మనకు కనబడతా ఉన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ప్రభు దగ్గరగా ఉన్నాడు. అందుకని రోమా సంఘం రాసిన మాటల్లో వీలైతే రేపు కూడా కొన్ని విషయాలు అక్కడ ఆలోచించేద్దాం. కాలము ఏమన్నాడు? కాలమును ఎరిగి తెలుసుకొని మీరు అలాగ చేయండి. ఇంతవరకు ప్రభువుని ఎరగకపోతే, యేసు ప్రభువును నీ రక్షకుడిగా గుర్తించకపోతే, నీ కొరకు ఆయన శిలువలో బలి అయి తన ప్రాణాన్ని నీ కోసం చిందించిన విషయాన్ని నీవు అంగీకరించి ఉండకపోతే, మనం పాపంలో పుట్టాము, పాపంలో జీవిస్తూ ఉన్నాం, పాపంలో చనిపోతాం, పాపానికి ప్రతిఫలము మనము అనుభవించాలి యుగ యుగాలు నరకములో. కానీ ఆ బాధను, ఆ శిక్షను, ఆ సమస్తమైన ఆ ప్రతిఫలాన్ని ఆయన శిలువలో భరించాడు. కాబట్టి ఆయనను మనం నమ్మినట్లయితే మనకు విడుదల కలుగుతూ ఉంది. మనలను నరకం నుండి తప్పించే దేవుడు. ప్రభా, నీవు నాకు బదులుగా శిలువలో బలి అయ్యావు, నా పాపముల శిక్ష యావత్తు నువ్వు చెల్లించావు, నేను నమ్ముతా ఉన్నానని మనం ఆయనందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే మన శిక్ష నుండి, మన శాపా నుండి విడుదల పొందుతూ ఉన్నాము, ప్రభు బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నాం. అటువంటి ప్రార్థన చేసిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఆ ప్రార్థన చేసి ఉండకపోతే, ప్రతి ఆదివారము లేక ఇటువంటి సభలలో నీవు వాక్యం విన్నావు కానీ ప్రభు దగ్గర వచ్చి ఉండకపోతే, ఈ రాత్రైనా మరొక తరుణం దేవునికి ఇస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగలాగా వస్తానన్నాడు. దొంగ చెప్పి వస్తాడండి ఎప్పుడైనా? ఈ రాత్రి ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించమని మనం మొరపెడదామా? ఎంతకాలం బతుకుతాం? అనుకోవచ్చు, నేను యవనస్తుని, నాకు చాలా ఆరోగ్యం బాగుంది, నాకు ఎటువంటి అనారోగ్యాలు లేవు, నేను ఇంకా చాలా కాలం బతుకుతాను, అప్పుడెప్పుడో చనిపోకముందు ఆలోచించేద్దాలి అనుకుంటాం కొంతమంది. కానీ మరణం ఎప్పుడు వస్తుంది? నేను అందరికీ గ్యారంటీనా? ఎవరికీ గ్యారంటీ లేదు. మనం రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వస్తామో లేదో అనేది ఎవరికీ గ్యారంటీ లేదు. చాలామంది దినాల్లో యవనస్తులు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న వారు అనేక మంది కనబడతా ఉన్నారు. అంతవరకు బాగానే ఉన్నవారు అకస్మాత్తుగా లోకాన్ని వదిలిపెడుతున్నవారు అనేక మంది కనబడతా ఉన్నారు. కనుకనే మనము సమయం ఉన్న ఇప్పుడే యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరిద్దాం. మరి రక్షించబడిన మనము ఎలా బతుకుదాం? ఇంకా నిద్రపోదామా? ఓ సంఘానికి ఏమన్నాడు? జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రాణం పోలేదు కానీ కోమలో ఉన్నట్టుగా ఉన్నారు. కోమ అంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు, చెవులు ఉన్నాయి కానీ సరిగా వినలేదు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేదు, చేతులు ఉన్నాయి కానీ పని చేయలేదు, నోరు ఉంది కానీ సరిగా మాట్లాడలేరు. ప్రభుని నమ్ముకున్న అనేక మంది ఈ రోజులు అలాగే ఉన్నాం. ప్రభు కొరకు పని చేయలేకపోతా ఉన్నాము. ప్రభు కోసం మన చేతులు వాడలేకపోతా ఉన్నాం. ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకోలేకపోతా ఉన్నాము. ఆత్మల కొరకు, రక్షణ కోసం సాక్ష్యం చెప్పలేకపోతా ఉన్నాం. బ్రతుకున్న పేరుంది కానీ నీవు చనిపోయిన వాడుగానే మనం ఉన్నాం. అందుకనే కాలం నెరిగి ప్రభువు వచ్చుచున్న దినాలని మీరు గుర్తించి ఇంకా నిద్రపోతా ఉన్నట్లయితే లేవండి. ఈ రాత్రి అయినా మన జీవితాన్ని ప్రభు చేతులు పెడదామా? ప్రభు వస్తున్నాడు. ప్రభు వస్తామన్నాడు. ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు. కనుకనే మనము సిద్ధంగా ఉండవలసిన వారం ఏంటున్నాం. ఆయన ముందు మనం నిలబడి లెక్క అప్పగించాలి. మనకు అప్పగించబడిన సమయాన్ని గురించి, మనకు అప్పగించబడిన తలాంతుల గురించి, మన జీవితాన్ని గురించి, మనకున్న
అనేకమైన అవకాశాల గురించి లెక్క అప్పగించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో దాని గురించి లెక్క అప్పగించాలి. ఏం ఆలోచన చేస్తా ఉన్నామో ఆలోచన గురించి లెక్క అప్పగించాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దినాన తీర్పులో తీసుకురాబడతా ఉందని చెప్తా ఉన్నాడు దేవుడు. నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయడి. ఈ రాత్రి మన జీవితాన్ని సరి చేసుకుందామా? త్వరలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయం పరీక్ష చేసుకుందాం. అనేక సమయాల్లో నీ వర్తమానం విన్నావు. యేసు ప్రభువే రక్షకుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఆయన ఒక్కడే నిన్ను నరకాలను తప్పించగలడని నీవు గుర్తించావు. నిజమే, ఆయన ఒక్కడే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. పాపానిపై జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు, తిరిగి లేచిన వాడు గనుక ఈ రాత్రి ప్రభుని నమ్మకపోతే, నాకు ఆ రక్షణ కావాలి, ఆ యేసు ప్రభు నాకు రక్షకుడిగా మారాలి అన్న ఆశ ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన చేయని కోరుకుంటా ఉన్నాను. చేతులు చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరున్నారా? ఇంతకుముందు రక్షణ పొందినవారు కాదు, రక్షించబడాలని కొత్తగా అనుకున్నవారు. దేవుని స్తోత్రం. ఒక రక్షించబడి వెనక జారినట్లయితే, నిద్రపోతున్నట్టుగా ఉన్నట్లయితే, మన కాళ్ళు చేతులు ముఖము లేక కళ్ళు చెవులు నోరు పని చేయలేని నిద్రపోతున్న జీవితం లాంటి జీవితం ఉన్నట్లయితే, కోమా లాంటి జీవితం ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుడు నిన్ను లేపుతా ఉన్నాడు. మన జీవితం ప్రభు కోసం వాడుకుందామా? మనతో పాటు మరికొందరిని ప్రభు దగ్గర తీసుకువెళదామా? మనం యేసు ప్రభువును చూపించే విధంగా బతుకుదామా? నడుద్దామా? మన మాటలు, మన నడత, మన క్రియలు ప్రభువును చూపించే విధంగా ఉండగలుగుతా ఉన్నాయా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రెండవ రాత్రి మరోసారి మీ పాసనకి వస్తూ ఉంటున్నాం. మీరు త్వరగా వచ్చే దేవుడే, కానీ మాకు మరొక అవకాశం ఇచ్చుట కోసం ఆలస్యం చేశారేమో. మేము చూస్తున్న అనేకమైన సంభవాలు మీరు ఎప్పుడో వచ్చి ఉండాలి, కానీ మాకు మరొక అవకాశం ఇచ్చడం కోసం ఆలస్యం చేస్తూ ఉన్నారేమో. ఈ రాత్రి తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడుతూ ఉంటున్నాం. విశ్వాసులైన వారిని మీ చేతులు పెడుతూ ఉంటున్నాము. రక్షణ పొందుటకు ఆసక్తి కలిగిన వారిని మీ చేతులు పెడుతూ ఉంటున్నాం. గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించండి. మేము నిద్రపోతా ఉన్నాం తండ్రి, జీవించున్నామన్న పేరు ఉంది, కానీ మేము చనిపోయిన వారంగానే ఉన్నాం. నీకోసం నడవలేకపోతా ఉన్నాము, నీకోసం మాట్లాడలేకపోతా ఉన్నాము, నీ కొరకు చూడలేకపోతా ఉన్నాం. నీకోసం వెలిగించబడ్డాం, కానీ ఇతరులకు వెలుగు కనబడటం లేదు. క్షమించండి, జీవితాలు మార్చండి. చేస్తున్న ప్రార్థన సమర్పణ మరొకసారి మీరు వారిని ఉజ్జీవింప చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చక్కని వర్తమానం అందించిన సహవాస నాయకులు గారికి మన సంఘము తరపున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము. దేవుడు అన్నాడు, ఆయన రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదు, ఎరగరు మీరు అన్నాడు. ఆయన రాకడ కొరకే మనలందరినీ దేవుడు సిద్ధపరిచాడు, రక్షించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించి విలువ పెట్టి కొనుక్కొని ఉన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారమైన మనము ఆ ప్రభువు కొరకు నమ్మకంగా సాక్షార్థముగా జీవించడానికి సిద్ధపడదాం, ప్రయత్నిద్దాం. ఒక మనవి, ఇప్పటికే మన సభలో 2 రోజులు అయిపోయినవి. ఈ రాత్రితో రేపు ఒక్కరోజే ఉంది మనకి ఇక టైం.
ఈ ఒక్కరోజు కానీ ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. రేపు పగటి వేళ కూడిక 10 గంటలకే ప్రారంభింపబడుతుంటున్నది. ఆ టయానికల్లా వస్తే ఇంకా మంచి వాక్యాలు వినడానికి ఆస్కారం అవుతుంది. మరలా రాత్రికి కూడిక ఉంటుంది. రాత్రి కూడికతో సభలు ముగించబడతాయి కనుక ఈ రేపు జరిగే 2 కూడికల్లో సంఘ బిడ్డలందరూ కూడా ఏ ఒక్కరు కూడా మానుకోకుండా ఈ సభలలో పాల్గొనాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రభువు కొరకు నమ్మకముగా ఆసక్తితో జీవిస్తూ సాక్షారంగా బ్రతుకుతూ దేవుని నామా సిద్ధపరచండి. సంఘము తర్వాత పెద్దవాళ్ళు, పేషెంట్లు, పాస్టర్ గారికి, అయ్యగారులకి తర్వాత అయిన తర్వాత మనం అలా సిద్ధపడండి. ఎవరు కూడా తొందరపడొద్దు. ఆ మాట చెప్పట్లేదులే. సంఘస్థులు అందరికీ లేవు, దూరము నుండి వచ్చిన వారికి మాత్రమే భోజనం సిద్ధం చేయబడినది. రేపు సంఘం మొత్తానికి భోజనం పెట్టాలని ఉన్నా రేపే చెప్తా ఆ సంగతి. నేను ఇప్పుడు చెప్పను. పని చేసుకొని ఈ కూడికను ముగించుకుందామండి. చివరి ఆశీస్సులు మన సహవాస నాయకులు గారు. నమ్మినటువంటి నీ బిడ్డలు సాక్షార్థముగా బ్రతుకు నిమిత్తమై బాప్తీస అనుభవంలోనికి మీరు నడిపించండి ప్రభువా. నాయన రేపు మరి బాప్తీస కార్యక్రమంలో కూడా జరగాలి. ఆ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. ఉన్నటువంటి బిడ్డలు బాప్తీసం తీసుకొని ఈ రాకడ దినాలలో నీ కొరకు నమ్మకంగా బ్రతకాలనేటువంటి ఆశను ఆ నీ బిడ్డలకు మీరు దయచేయమని, నీ నామ మీ దయ, మీ కృప, మీ ప్రసన్నతను అనుగ్రహించి ప్రేమించి ఈ సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన సభలు మరి ఈ రాత్రితో 2 దినాలు అయిపోయినవి ప్రభువా. మరొక్క దినమే మా ముందర ఉన్నది. ఆ ఒక్క దినము కూడా మరొక్క దినమే మా ముందర ఉన్నది. ఆ ఒక్క దినము కూడా మీ కృప, మీ ప్రసన్నతను అనుగ్రహించి మంచి వాతావరణాన్ని దయచేసి నీ అద్భుత కార్యమును, నీ ఆశ్చర్య కార్యమును సంఘము మేము అనుభవించినట్లుగా మీరే సహాయమును దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అందరితో సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.